ఎన్నికల విధుల్లో సెక్టోరల్ అధికారుల బాధ్యత విస్తృతమైనది. అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ కార్యాలయంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సెక్టోరల్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని అంశాలలో క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, సెక్టోరల్ అధికారులు ఈవీఎంలు, వివిధ పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వల్నరబిలిటీ మ్యాపింగ్, సెక్టార్ మ్యాపింగ్, కనీస వసతుల గురించి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందించాలని పేర్కొన్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పులి మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు అందరి అధికారులతో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పోలింగ్ స్టేషన్లకు అవసరమైన వసతులు, రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వనరులను గురించి పూర్తి నివేదికను అందించాలని పేర్కొన్నారు. కొరుట్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి చిన్న అంశం కూడా వదిలిపెట్టకుండా ఎన్నికల ప్రవర్తన నియమాల్ని అనుసరించి అధికారులు నడుచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్ డాక్టర్ పడాల తిరుపతి మాట్లాడుతూ సెక్టోరల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ అధికారులకు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రక్రియకు అందరికీ కూడా ఒక రిప్లికా లాంటి వారు కాబట్టి నియామకం కాబడినప్పటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ఉంటుంది అని, జోనల్ మెజిస్ట్రేటియల్ పవర్ కలిగిన అధికారిగా అన్ని రకాల అంశాలలో పూర్ణమైన విజ్ఞానాన్ని కలిగి ఉండాలని, పోలింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా పూర్ణమైన పరిజ్ఞానంతో విధులు నిర్వహించాలని సూచించారు.